హలో గైస్, వామ్మో ఫైర్, వావ్ సూపర్ టేస్టీ. వీడాగట్లేదు బాబోయ్. ఫైనల్లీ కేక్ కటింగ్ టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి బార్బిక్యూ నేషన్ కి అయితే వచ్చినామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల వెళ్తే ఇట్లా ఉంటది. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ కార్నర్ సైడ్ టేబుల్ తీసుకున్నామండి, వ్యూ చూస్తూ తినొచ్చు అని చెప్పి. నాకైతే స్టార్టర్స్ అని చెప్పి లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చారండి. ఫస్ట్ చాలా టేస్టీగా స్పైసీగా ఉన్నాయి. ఇక్కడ క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా ఉందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఓమ్కి కీరా అన్న, క్యారెట్ అన్న చాలా ఇష్టం అండి. అవైతే చూసిండు, తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఇక ఆగట్లేదు అస్సలు. ఇక్కడ నుంచి తీసుకొని వాడే తింటున్నాడు. ఈ ఫైర్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, చికెన్ని, ఫిష్ని, ప్రాన్స్ని మంట పైన కాల్చిస్తారన్నమాట. ఇక మా వాడైతే వినట్లేదండి. ఇష్టంతో ఆటలు పెట్టడము, తిరగడము. ఆ కీర దగ్గర చూసాడండి, అది ఎక్కడ ఎలా ఉంటుందో. సో చూసుకుంటూ ఉరుకుతున్నాడు, వస్తున్నాడా లేడా అని చెప్పేసి. చాలా క్యూట్గా ఎంజాయ్ చేశాడండి బాబు అయితే. మా వాడైతే తినడం తక్కువ, తిరగడం ఎక్కువ అండి. ఓంకి అయితే వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అండి. సో వాటర్ మిలన్ ఎక్కడ ఉన్నా కానీ వాడే తింటాడండి. ఈవెన్ మనం తినిపిస్తా అన్నా కానీ వాడే తీసుకొని తింటాడు. మనకు బార్బిక్యూ నేషన్లో నచ్చింది ఏంటంటే ఏదైనా కానీ వాళ్ళే సెలబ్రేట్ చేస్తారండి. స్టాఫ్ అందరు వచ్చేసి బర్త్డే కానీ యానివర్సరీ కానీ మనకు ఒక మంచి పార్టీ ఫీల్ ఇస్తారండి వీళ్ళైతే. సో అందు గురించే మేము ఇక్కడికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాం. ఇదేనండి ఫుల్ రెస్టారెంట్. సో మీకోసం అయితే క్యాప్చర్ చేశాను. సో నేనైతే తింటున్నాను, మా తను హోమ్ని పట్టుకొని చూపిస్తుంది మొత్తం. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈవెన్ వీళ్ళు మనకు ఫ్రై చేసి ఇవ్వడం కానీ, ఆన్ ఆర్డర్ బేసిస్ కానీ చేసి ఇస్తూ ఉంటారు. సో మీకోసం అయితే ఇక్కడ నేను మెనూ కవర్ చేశానండి. ఇక్కడ ప్యూర్ వెజ్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. ప్యూర్ వెజ్కి అయితే అరౌండ్ 150 రూపీస్ తక్కువ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ. ఇది చికెన్ సూప్ అండి, సూపర్ ఉంది. సో ఇది వెజిటేబుల్ మిక్సర్ సూప్. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని డిషెస్ కవర్ చేశాను. ఇక్కడ సలాడ్స్ కానీ, తర్వాత మనకు రైతా కానీ, ఇక నాన్ వెజ్ కర్రీస్ ఇక్కడ. అండ్ ముందుకెళ్తే దమ్ బిర్యానీ ఉంది. అండ్ మీకోసం నేను ఏం చేశానంటే మొత్తం రెస్టారెంట్లో ఏమేమి ఉన్నాయి, మెన్యూ ఏముంది, అండ్ మనకు ఫ్రూట్ సలాడ్స్ ఏమున్నాయో అన్ని కవర్ చేశానండి. మనకి ఎర్లియర్ చాలా ఆప్షన్స్ ఉండే, కానీ ఈ మధ్యలో ఏం చేసిందంటే కట్ చేసేసారు మెన్యూని. చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టేశారండి. ఈవెన్ వాళ్ళకు కూడా ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో మేము 2012, 2015 వెళ్ళినప్పుడు అయితే చాలా ఆప్షన్స్ ఉండే. ఇక్కడ పానీపూరి ఉందండి. అండ్ తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మనకు వెజ్ది మళ్ళీ ఏదైనా సలాడ్ లెక్క మిక్స్ చేసి ఇస్తారు. అక్కడ మనకు ఈ రోజున్న మెన్యూ ఉందండి, 31st నైట్ మెన్యూ. ఇక్కడ ఇంతకు ముందు చాలా వెరైటీస్ ఉంటుండే నాన్ వెజ్ లో. ఇప్పుడు వెరీ లిమిటెడ్ 2 ఆప్షన్స్ వేసేసారు. స్టిల్ హ్యాపీ అండి. మనకి ఏంటంటే ఒకటి ఇంట్లో జరుపుకోకుండా బయట వెళ్ళి జరుపుకుందామని ఒక ఫీలింగ్ తో బయటకు వెళ్ళాలని తప్పితే పెద్ద తినాలని ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి మనకు ఫ్రూట్ సలాడ్ కానీ, వెజిటేబుల్ కానీ, ఇవన్నీ మనకు. ఫైనల్ గా స్వీట్స్ అండ్ క్రిప్సీ కార్ని మళ్ళీ ఒకసారి మేము ఎంజాయ్ చేసామండి. ఫైనల్ గా మెయిన్ కోర్స్ కి వచ్చేసాం. ఇక్కడ బిర్యానీ ఉంది. సో ఇంతకుముందు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఉంటుండే. సో ఈసారి ఏం చేసిందంటే వాళ్ళు ఓన్లీ చికెన్ బిర్యానీ 2 బౌల్స్ లో పెట్టేశారు. మేమైతే కొంచెం లైట్ గా టేస్ట్ చేసామండి. నాకైతే బిర్యానీలో రైతా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఇలా రైతా వేసుకొని బిర్యానీలో తింటారండి? మటన్ కర్రీ ఉంది కానీ అంత టేస్టీగా లేదండి. సో వీళ్ళు కొంచెం డిఫరెంట్ చేస్తారు. మన తెలంగాణ మటన్ కర్రీ అయితే చాలా స్పైసీగా ఉంటుందండి. సో వీళ్ళది కొంచెం లెస్ స్పైసీగా ఉంది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. రెస్టారెంట్ వాళ్ళు మనకి ఎంజాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో బెస్ట్ అండి. వాళ్ళు ఒక పాండా గెటప్ తో ఒక స్టాఫ్ వచ్చాడండి. అందరితో సెల్ఫీలు దిగడం కానీ, సెలబ్రేషన్స్ చేయడం కానీ, అండ్ ఈవెన్ డ్యాన్స్ చేయడం కానీ, ఇలా లింగి డ్యాన్స్ అనుకుంటా డ్యాన్స్ చేశారండి. అండ్ వాళ్ళు చిన్న పెద్ద అనేది ఏం లేదండి, అందరూ ఎంజాయ్ చేశారండి.
వాళ్ళ ఏజ్ని మర్చిపోయి. సో మనం ఎందుకు వస్తాం ఇక్కడికి, ఫన్కే కదా అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఫుల్ఫిల్ అయిందండి. చాలా వరకు ఈవెన్ స్టాఫ్, వాళ్ళ మేనేజరు మొత్తం ఎంజాయ్ చేశారండి. వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, ఈవెన్ వర్క్ అయినా కానీ. ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకైతే డే అయితే వర్త్ అండి. మాకు వచ్చిన ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇంట్లో ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే జస్ట్ మనకు యాజ్ యూజువల్గా ఒక కేక్ కట్ చేయడము, తిని పండుకోవడం ఉండేది. ఇక్కడ నైట్ 12 వరకు ఉన్నామండి. అండ్ మెయిన్ కేక్ కటింగ్ కూడా జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ డ్యాన్స్ చేస్తారు, చిన్నలు పెద్దలు అందరూ. మీరు కూడా ఇలా అట్లీస్ట్ 1 ఇయర్ కానీ 6 మంత్స్కి ఒకసారి అవుట్డోర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకు కూడా ఫ్యామిలీ కూడా రిలాక్సేషన్గా ఉంటుంది కదా. అవును అని అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమంది ఇలా బార్బిక్యూ నేషన్కి వెళ్ళారు? ఈవెన్ బార్బిక్యూ నేషన్ కాకుండా ఏబిఎస్ కానీ ఇంకా వేరే రెస్టారెంట్లోకి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. వీళ్ళైతే కాంప్లిమెంటరీగా మనకు చిన్న కేక్ అయితే ఇస్తారండి. సో నేను కేక్ కట్ చేద్దాం అనుకున్నాము, అప్పటికే అబ్బాయి పండుకున్నాడు. సో మేమైతే కేక్ కటింగ్ చేస్తాం. సో నేనైతే పాండా కోసం వెయిట్ చేశానండి. పాండాని పిలిపించిన తర్వాత కేక్ కటింగ్ అయితే జరిగిందండి. ఇది మ్యాంగో ఫ్లేవర్ కేక్ అండి, సూపర్ టేస్టీగా ఉంది. సో కేక్ కట్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే తీసుకున్నామండి పాండాతో. ఫైనల్ గా ఫుల్ హ్యాపీ అండి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఇదేం ముందుగా ప్లాన్ చేయలేమండి, జస్ట్ అదే రోజు 3 o'clock అనుకున్నాము. సో మనకు సడన్ గా జరిగేటివన్నీ చాలా ఉంటాయండి. మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో, ఏదో ప్లాన్ చేస్తామో, స్పాయిల్ అయితే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో నేనైతే థ్యాంక్ యూ చెప్పాను సెలబ్రేషన్స్ కోసం. పాండాకి చెప్పాను కానీ ఆల్రెడీ అది మాస్క్ ఉండడం వల్ల తీసుకోలేడు కేక్. సో మేమే పార్సల్ తీసుకొచ్చుకున్నామండి కేక్ ని. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు. మా బుల్లి కేక్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా రెస్టారెంట్ వాళ్ళు అయితే ఇది అరేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే సెలబ్రేషన్ చేసుకున్నాం, అప్పుడు చాలా పెద్ద కేక్ ఉండి, ఇప్పుడైతే చాలా చిన్న కేక్ అండి. సో తను అయితే ఒక ఫోటో తీసుకుంది. తర్వాత వచ్చేసి ఆ కేక్ కటింగ్ అండి, కౌంట్ డౌన్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందరు గ్యాదర్ అయిపోయారు. ఫైనల్ గా న్యూ ఇయర్ లోకి వచ్చేసాం. ఫైనల్గా ఈ యొక్క లాంగ్ వీడియోను టైమ్లీ పోస్ట్ చేస్తున్నామండి. చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయండి, అది ఎడిట్ చేయడం పెద్ద తలనొప్పి. సో దాంట్లో ఎడిట్ చేయాలి, తర్వాత కట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ క్వాలిటీ చూసుకోవాలి. ఇదంతా పెద్ద హెడేక్ అండి. అందు గురించి ఇప్పటి వరకు ఒక 10 వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి, ఇంకా చేయలేదు. అవి స్లోగా పెడుతుంటామండి. ఎనీవే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ మంత్ ఎండ్ లోపల మన ఛానల్ అయితే 40K వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఇళ్ళవేళలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి, కన్ఫామ్గా రెస్పాండ్ అవుతామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండి వన్స్ అగైన్. Thank you for watching. Keep supporting us. Follow for more videos.